పల్నాడు జిల్లా వినుకొండలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస హత్యలు, దోపిడీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత 2 ఏళ్లలో 3 మహిళలను దారుణంగా హత్య చేసిన కిరాతకులు వారి వద్దనున్న సొమ్మును దోచుకెళ్లారు. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులను ఛేదించడంలో వినుకొండ పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో అభద్రతా భావంలో ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ గ్యాంగ్ ను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని వినుకొండ వాసులు కోరుతున్నారు. జిల్లా వినుకొండలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస హత్యలు, దోపిడీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత 2 ఏళ్లలో 3 మహిళలను దారుణంగా హత్య చేసిన కిరాతకులు వారి వద్దనున్న సొమ్మును దోచుకెళ్లారు. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులను ఛేదించడంలో వినుకొండ పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో అభద్రతా భావంలో ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ గ్యాంగ్ ను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని వినుకొండ వాసులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో వరుస హత్యలకు పాల్పడుతున్న దోపిడీ దొంగలు అని చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ మహిళలను టార్గెట్ చేసుకుని ఆ మహిళ మెడలో బంగారపు గొలుసులు లాక్కెళ్లడంతో పాటు ఆ మహిళలను చంపి ఆ మహిళల దగ్గర ఉన్న వస్తువులు ఏదైతే చెవుల దుద్దులు కానీ మెడలో ఉన్న వస్తువులు కానీ చేతుకున్న గాజులు సైతం ఏదైతే మహిళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లడం అయితే ఈ మధ్య కాలంలో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరుసన వినుకొండలోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాలు జరుగుతున్నా సరే పోలీసు యంత్రాంగం మాత్రం నిమ్మకం నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా దొంగతనాలతో పాటు మహిళలను హత్యలు చేయడం కూడా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక మహిళను టార్గెట్ చేసుకుని ఆ మహిళను చంపి ఆ మహిళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్తున్నారు. ఇట్లా గత 2 ఏళ్లలో 3 మహిళలను హతమార్చినా సరే ఆ దొంగల ఆచూకీ మాత్రం ఇంతవరకు పోలీసులు ఛేదించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా వరుసన ఇది అర్ధరాత్రిలో అపరాత్రిలో కాదు ఈ దొంగతనాలు జరుగుతుంది. ఉదయం పట్టపగల నిట్ట మధ్యాహ్నం పూట ఇట్లా మహిళలు ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని ఆ మహిళలను చంపి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాలు అయితే తీసుకెళ్తున్నారు. అయితే అసలు పగల దొంగతనం జరగడం అయితే పల్నాడు జిల్లాలో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అది వినుకొండలో అయితే ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలు పట్టపగల జరుగుతూనే ఉన్నాయి. పట్టపగలు జరుగుతున్నా సరే జరిగిన అరగంటకి గంటకి పోలీసులు వెళ్ళి అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నాము. క్రూస్ టీం వస్తున్నారు. క్రూస్ టీం మొత్తం క్లూస్ తీసుకుంటున్నాము. దొంగలను కూడా త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు. కానీ దొంగలను పట్టుకునే దాఖలాలు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరుసన వినుకొండలో పగల దొంగతనాలు జరుగుతున్నా సరే పోలీసులు మాత్రం గస్తీ కాయడంలో వైఫల్యం చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా వినుకొండ ప్రజలకైతే పోలీసుల మీద ఉన్న నమ్మకం అయితే పోయిందని కూడా చెప్పుకోవచ్చు. మహిళలు వస్తువులు పోవడంతో పాటు మహిళల ప్రాణాలు కూడా పోతున్నాయని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తువులు పోయినా చేపించుకోవచ్చు, ఇక్కడ వస్తువుతో పాటు మనిషి ప్రాణాలు కూడా చేస్తున్నారు. అంత కిరాతకమైన దొంగలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చెప్పి వినుకొండ ప్రజలైతే పోలీసులు అయితే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని క్వశ్చన్లు చేసుకున్నా ఏది చేసుకున్నా సరే మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మేము తక్షణమే త్వరలోనే దొంగలు పట్టుకుంటామంటున్నారు. కానీ దొంగలు పట్టుకునే దాఖలాలు కనపడలేదు. అయితే ఇది సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 2 రోజుల గ్యాప్లోనే 2 రోజుల వ్యవధిలోనే ఇంకో దొంగతనం కూడా చోటు చేసుకుంటానే ఉంది. అయితే ఈ 2 రోజుల వ్యవధిలోనే ఇంకో దొంగతనం చోటు చేసుకుని అదే తరహాలో ఒక మహిళను చంపి ఆ మహిళ ఒంటి పైన ఉన్న బంగారాన్ని కూడా దోచుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక దొంగతనం అయితే మహిళని మెడలో ఉన్న తాడును లాక్కెళ్లే క్రమంలో తన భర్త అడ్డుకున్నారని చెప్పి తన మహిళ భర్తకు సంబంధించి దొంగలు కళ్ళల్లో కారం కొట్టి ఆ మహిళ మీద దాడి చేసి ఆ మహిళ మెడలో ఉన్న బంగారాన్ని అయితే దోచుకొని వెళ్ళారు. అయితే ఆ మహిళ బంగారం పోయిన దానికంటే నా ప్రాణం ఉంది చాలు అనుకొని ఇలాంటి సంఘటన ప్రాణం పోకుండా ఉందని కూడా మహిళ కాస్త ఆనందపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వరుస దొంగతనాలకు సంబంధించి కూడా పోలీసు యంత్రాంగం అయితే పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా నెలల తరబడి దొంగతనాలు జరుగుతూనే ఉన్నా సరే దొంగతనాలకు సంబంధించిన ఎలాంటి కేసులు కూడా ఛేదించలేకపోతున్నారు. అయితే ప్రజల ప్రాణాలు పోతున్నా సరే పోలీసులు మాత్రం దీని మీద తక్షణం యాక్షన్ తీసుకునే ప్రయత్నం కానీ ఆ దొంగల్ని ఛేదించే ప్రయత్నం కూడా థ్యాంక్ యూ స్వామి.